సెకండ్ ఇన్కమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్? ఒకవేళ సెకండ్ ఇన్కమ్ ఉంటే రియల్ ఎస్టేట్ అనేది ఎంత బెస్ట్ ఆప్షన్? మీకు రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు రోటీ కప్పడా మకాల్లో ఒక భాగం రియల్ ఎస్టేట్. రెండోది మీరు ఒకప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యాను ఇండియా. అవును 80% 90% దాని Correct. తర్వాత స్లోగా ఫార్మా ఫీల్డ్ వచ్చింది. అవును దాని తర్వాత IT field. ఐటీ ఫీల్డ్, సినిమా అండ్ ఐటీ. సినిమా ఐటీ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ఇవన్నిటిని బీట్ చేసి రియల్ ఎస్టేట్. వెరీ ట్రూ. రియల్ ఎస్టేట్లో తెలంగాణ గవర్నమెంట్ ఎన్ని కోట్లు వస్తుంది తెలుసా మీకు? 1,00,000 కోట్ల ఇన్కమ్ ఓన్లీ త్రూ రియల్ ఎస్టేట్ వస్తుంది పర్ యానం, బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రియల్, విచ్ విల్ స్లోలీ ఇంక్రీజ్ ఆఫ్టర్ దిస్ రేట్స్ ఇంక్రీజ్ నౌ వెరీ రీసెంట్. భూమి వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతున్నారు. ఇవన్నీ ఇంకో 10,000 15,000 కోట్లు పెరిగే అవకాశం ఉంది. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకంటారంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఆర్టీసీ కానీ లేదా ఎక్కడైనా ఒక నార్మల్